కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య లీడ్లో ఉన్నారు. విజయం సాధించడానికి 12,081 ఓట్లు కావాలి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మల్క కొమురయ్యకు దాదాపు 7,600 ఓట్లు వచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 4,000, అశోక్ కుమార్ 1,500 వచ్చాయి. దాదాపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తిగా వచ్చింది. మల్క కొమురయ్య విజయం సాధించడానికి 375 ఓట్ల దూరంలో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి వెంకటేష్ మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎంతసేపట్లో ముగియొచ్చు? అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది? కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. కొద్దిసేపట్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం 12,081 ఓట్లు కోటా ఓట్లు రావాలి. మొదటి రౌండ్లో మనకు 7,606 ఓట్లు మల్క కొమురయ్య సాధించాడు. మళ్ళీ రెండో రౌండ్లో లాస్ట్ టేబుల్ మినహాయించి దాదాపు 10 టేబుళ్లలో 4,100 ఓట్లు వచ్చినాయి. ఇంకా 375 ఓట్లు మిగతా టేబుల్స్లో కూడా ఉండాలి. దాంట్లో 1000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ 375 ఓట్లు కూడా సాధించినట్టుగా కూడా లోపల ఉన్న ఏజెంట్ల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అది అఫీషియల్గా కూడా కలెక్టర్ ద్వారా మనకు కొద్దిసేపట్లో ప్రకటన రాబోతుంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా మనకు బయట ఈ కౌంటింగ్ హాల్ బయట సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. రెండవ స్థానంలో పీఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కూర రఘోత్తమ్ రెడ్డి మాత్రం చాలా తక్కువ ఓట్లతోటి కేవలం 250 నుంచి 350 మధ్యలో ఓట్లను సాధించినట్టుగా కూడా మనకు ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గానైతే బీజేపీ 3 చోట్ల విజయం సాధిస్తామని చెప్పింది. ఇప్పటివరకు అయితే అక్కడ నల్గొండ ఫలితాలు కనుక చూస్తాం, అక్కడ మనకు పీఆర్టీ అభ్యర్థి విజయం దిశగా సాగుతున్నారు. ఇక్కడ కరీంనగర్ కనుక చూస్తే ఇక్కడ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచారు. ఇంకా గ్రాడ్యుయేట్ సంబంధించి కౌంటింగ్ ఇంకా చాలా మందకోడిగా సాగుతుంది. రేపు రాత్రి వరకు కూడా మనకు ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసే ప్రక్రియ జరగవచ్చు. అయితే ఇప్పటివరకు అయితే టీచర్ ఎమ్మెల్యేకి సంబంధించి మల్క కొమురయ్య విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కరీంనగర్లో నుండి ఫలితాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల మీద కూడా రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా అందరి నేతలు కూడా చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మీడియాకు ఫోన్లు చేసి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ల వేరు చేసే ప్రక్రియలో భాగంగా కొంత ఆలస్యం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం మనకు అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా కావచ్చు ఇన్వాలిడ్ ఓట్లు చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయని చెప్పారు. దీంతో అధికారులు కూడా కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం ఇప్పటివరకు మొత్తం 2,50,000 ఓట్లలో 1,00,000 ఓట్లు మాత్రమే ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ వేరు చేసే ప్రాసెస్ జరిగింది. అందులో 92,000 దాకా వ్యాలిడ్ ఓట్లు ఉన్నాయి, 8,000 ఓట్లు మాత్రమే ఇన్వాలిడ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇంకా 1,50,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక 20,000 వరకు ఈ చెల్లని ఓట్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌజన్య. ఇక నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. 17వ రౌండ్లో 16వ అభ్యర్థిని ఎలిమినేట్ చేశారు అధికారులు. 9,021 ఓట్లతో శ్రీపాల్ రెడ్డి లీడ్లో ఉన్నారు. రెండో స్థానంలో నర్సిరెడ్డి ఉన్నారు. ఆయనకు 6,443 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో హర్షవర్ధన్ రెడ్డికి 6,035 ఓట్లు వచ్చాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, అక్కడ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు రెండవ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండవ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి 17వ రౌండ్లో 16వ అభ్యర్థికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అయింది. ఇప్పటివరకు పోలైన ఓట్లు 24,135 ఉంటే ఇందులో ఇన్వాలిడ్ 4,494 ఓట్లు ఉన్నాయి. ఇక టోటల్ ఓట్లు వచ్చేసి 23,641. ఇందులో శ్రీపాల్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా చూస్తే 9,021 ఓట్లు వచ్చాయి. ఇక అలుగుబెల్లి నర్సిరెడ్డికి 6,443 ఓట్లు, ఇక హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించి 6,000
62,034 ఓట్లు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. ఇక కౌంటింగ్కు సంబంధించి కూడా కొనసాగుతున్నది. 10 టేబుల్ల మీద మొత్తం కూడా బిండల్స్గా ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా కౌంట్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ ఎన్నికలు చూస్తే మాత్రం ఉదయం నుంచి కూడా శ్రీపాల్ రెడ్డికి సంబంధించి PRTU TSకు సంబంధించి శ్రీపాల్ రెడ్డికి సంబంధించి మంచి మెజార్టీతో ముందొచ్చారు. అసలు ఫస్ట్ ప్రియారిటీకి సంబంధించి ఓట్ల లెక్కింపులోనూ దాదాపు 2,000 ఓట్లు UTF నర్సిరెడ్డి కంటే 2,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులోనూ ఎక్కువ శాతము అంటే ఇక్కడ వరంగల్కు సంబంధించిన ఏదైతే సుందర్ రాజ్ యాదవ్ ఉన్నాడో ఆ ఓట్లకు సంబంధించి కూడా దాదాపు 800 ఓట్లు ఒకేసారి రావడంతో పెద్ద ఎత్తున తనకు దాదాపు 9,000 క్రాస్ అయ్యాయి. ఇప్పుడు కూడా తన హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించి ఓట్ల సెకండ్ ప్రియారిటీ ఓట్లలోనూ తనకు మంచి ఓటింగే వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తపరుస్తారు. మరోవైపు తన గెలుపు ఖాయమైనట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అటు హర్షవర్ధన్కు సంబంధించిన ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అయితే ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక శ్రీపాల్ రెడ్డి ఇప్పటికే తన విజయాన్ని ఖాయమైనట్లుగా మీడియాకు చెప్పడంతో పాటు ఈ విజయం మొత్తం కూడా ఉపాధ్యాయుల శ్రమ అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. అటు ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే ఇప్పటికే నేను ఈ గతంలో ఉద్యమాలు చేశాను, అనేక ఉద్యమాలకు సంబంధించి కూడా ఉపాధ్యాయుల సమస్యల మీద కూడా పోరాడాను. ఆ ఉపాధ్యాయుల సమస్యలు ఇప్పుడు కూడా మళ్ళీ మండలిలో వివరించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని కూడా చెప్పుకొస్తున్నాడు. ఇంకా ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు, ఇప్పటికే శ్రీపాల్ రెడ్డి కూడా బయటకు వచ్చేసి PRTUకి సంబంధించి ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన PRTU అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, యూనియన్కి సంబంధించిన నేతలు కావచ్చు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక ఇప్పటికే PRTU ఆఫీస్కు నల్గొండ PRTU ఆఫీస్కి పెద్ద ఎత్తున ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన అటు ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా అక్కడికి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ఏదైతే గోదాము ఉన్నదో IT హబ్ పక్కకు ఫార్మా కాలేజ్ పక్కకున్న గోదాము దగ్గరికి ఇక్కడ చేరుకొని తనకు సంబంధించి శుభాకాంక్షలు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏదైతే ఈ ఎన్నికలు ఉన్నాయో గత 2 నెలల నుంచి కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధానంగా కూడా అటు శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, అదేవిధంగా పూల రవీందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి వీళ్ళు ప్రధానంగా కూడా ఎన్నికల పోటీలో చేశారు. విజయానికి సంబంధించి కూడా ఒకసారి ఎట్లా ఫీల్ అవుతున్నట్టు ఒకసారి చూద్దాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఉపాధ్యాయులు అందించినటువంటి ఈ విజయం నాకు జీవితంలో మరి ఒక గుర్తుండిపోయేటువంటి విజయంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే దీనికి ఈ 2 నెలల నుంచి మీరు ఎన్నికల ప్రచారం చేశారు, తిరిగారు కదా, ఏం సమస్యలను ఐడెంటిఫై చేశారు? చాలా సమస్యలు ఉన్నాయి పాఠశాలల్లో. ఇవాళ మరి ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా పెండింగ్ DAలు, మరి ఇవాళ తర్వాత PRC, తర్వాత చాలా రకాలైనటువంటి సమస్యలు. SSA ఉద్యోగులకు మరి మినిమం టైం స్కేల్ రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత కాలేజీలలో, స్కూళ్ళల్లో మరి వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా మరి ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ అందించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మరి అనేక సమస్యల్ని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అన్ని సమస్యల్ని కూడా నేను రాబోయే దాదాపు 6 మాసాల కాల పరిమితిలో పరిష్కరించాలని భావిస్తా ఉన్నాను. 19 మంది అభ్యర్థుల్లో మీరు మొదటి ప్రియారిటీ ఓట్లలో మంచి లీడ్ వచ్చింది, సెకండ్ ప్రియారిటీలో కూడా ఆల్రెడీ గెలుపు దిశగా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ 19 మంది అభ్యర్థులు పోటీపడ్డప్పటికి కూడా చాలా రకాల మరి కుట్రలు, రకరకాల దాడులు నా పైన జరిగినప్పటికి కూడా మరి వాళ్ళ ఉపాధ్యాయులంతా కూడా, అధ్యాపకులు అందరూ నా వైపు నిలబడడం నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ విజయం నా జీవితంలో మర్చిపోలేని విజయం. ఈ విజయం అందించిన నా ఉపాధ్యాయులకు, ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. కొమురయ్యకు 12,959 ఓట్లొచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, అశోక్ కుమార్కు 2,621 ఓట్లు వచ్చాయి. డీటెయిల్స్ మనకి వెంకటేష్ అందిస్తారు లైవ్ లో. వెంకటేష్, మల్క కొమురయ్య విజయం సాధించినట్లుగా తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, బీజేపీ ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని తన కైవసం చేసుకుందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది మనకు. ఇప్పుడు ప్రజెంట్ కొమరయ్య లోపల కలెక్టర్ చేతుల మీదుగా విన్నింగ్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నారు. కొద్దిసేపట్లో ఆయన మీడియా ముందు కూడా రాబోతున్నారు. మొత్తం పోలైన ఓట్లలో
కోటా ఓట్లు ఏవైతే ఉన్నాయో 12,081 ఓట్లు వస్తే విజయం ఫస్ట్ ప్రియారిటీతో విజయం సాధించినట్లు లెక్క. ఆ ప్రకారం ఇప్పటికే ఆయన ఆ కోటా దాటేసిన ఓట్లు సాధించారు. దీంతో ఆయన విజయం సాధించినట్లయింది. ఆయన ప్రత్యర్థిగా సెకండ్ స్థానంలో వంగా మహేందర్ రెడ్డి ఉన్నాడు పీఆర్టీ నుంచి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కూర రఘోత్తమ్ రెడ్డి కూడా గతంలో పీఆర్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆయన ఈసారి పీఆర్టీ కాకుండా సాధారణంగా పోటీ చేశారు. దాంతో ఆయన లీస్ట్ ఓట్లతోటి బయటపడ్డట్టు లీస్ట్ ఓట్లతో ఉన్నాడు. కానీ ఇప్పుడు మొదటి నుంచి మల్క కొమరయ్య పట్ల బీజేపీ నేతలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయన కూడా విద్యా సంస్థల చైర్మన్గా ఉండడం, తర్వాత బీజేపీ నేతల ప్రచారం ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అటు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఒక పక్కన ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే, ఎలిమినేషన్ కాదు మనకు అక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ల ప్రాసెస్ జరుగుతుండగానే ఈ ఫలితం అయితే వచ్చింది మనకు. ఉదయం నుంచి ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు టీచర్కి సంబంధించి కూడా వేరు చేశారు. వేరు చేసిన తర్వాత దాదాపు 7 గంటలకు 6 గంటలకు ఈ రౌండ్లు వారీగా మనకు లెక్కింపు జరిగింది. కేవలం 2 రౌండ్లలోనే ఈ ఫలితం వచ్చింది. మొదటి రౌండ్లో 14,000 ఓట్లు లెక్కించారు. ఆ 14,000 ఓట్లలో 7,606 ఓట్లు మల్క కొమరయ్య సాధించారు. తర్వాత మళ్ళీ ఇంకొక 10,000 పైచిలకు ఓట్లు ఉండేవి. అవి 10 టేబుల్ల మీద లెక్కించినప్పుడు ఈయన మొత్తం కోటా పూర్తి చేసి 50% +1 ఓటు సాధించడంతో ఆయన విజయం సాధించినట్లుగా కూడా ప్రకటన వెలువడింది. దీంతో బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సౌజన్య, కొద్దిసేపట్లో మల్క కొమరయ్య కూడా మనకు మీడియా ముందుకు వచ్చి తన విజయోత్సవాన్ని పంచుకోబోతున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్. నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 2వ ప్రాధాన్యత ఓట్లలో కోటా కావాల్సిన ఓట్లు ఆయనకు వచ్చాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపుకు సహకరించిన టీచర్స్ కి ధన్యవాదాలు తెలిపారు శ్రీపాల్ రెడ్డి. చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఇవాళ ఉపాధ్యాయులు నాకు అందించినటువంటి ఈ విజయం మరి జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోలేనటువంటి విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చాలా సమస్యలు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఇవాళ డిఏలు, పిఆర్సి ఒకవైపు, పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు అవి గత 2 సంవత్సరాలుగా రాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ తోడు మరి సంస్థాగతంగా కూడా వివిధ యాజమాన్యాల పాఠశాలలు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు, మరి అనేకం ఇవాళ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నింటిని కూడా నేను ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వం దగ్గర మరి వివరించి వాటన్నిటికి కూడా ఇవాళ ఏదో సమస్య ఉందని చెప్పి మనం చూపెట్టగానే కాదు, దాని సొల్యూషన్ కూడా, పరిష్కారం కూడా ప్రభుత్వానికి చూపించి సరైనటువంటి మార్గనిర్దేశం చేసి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తాను. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా ఉపాధ్యాయులు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకంతో నేను పోటీలోకి దిగిన. ఖచ్చితంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇవాళ నేను అనుకున్న రీతిలోనే నన్ను ఆశీర్వదించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రభుత్వము ఇందులో ఈ ఎన్నికలకు సంబంధించి సహకారం అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి ఎన్నికలు. సరే, అంబేద్కర్ గారు మనకు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు కలిగించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం కాబట్టి ఇది కొద్దిగా ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది. సరే, ఏదేమైనా ఇవాళ ఎన్ని రాజకీయ పక్షాలు మనకు ఇందులో ఎంటర్ అయినా కూడా అంతిమంగా ఇవాళ ఉపాధ్యాయుడు గెలిచిండు, ఉపాధ్యాయుడి ఆత్మగౌరవం గెలిచింది. ఇవాళ సో మీ ఉపాధ్యాయులకు ఏం చెప్పనున్నారు? ఉపాధ్యాయులందరికీ కూడా నేను నా తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 6 సంవత్సరాలు మీ సేవలో మరి ఖచ్చితంగా మీ 24/7 అందుబాటులో ఉంటూ మీ సమస్యలన్నింటిని కూడా నేను మరి నా వంతుగా పరిష్కరిస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు, నేను ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా హామీలు అన్నింటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మరి మీకు ఒక ఎమ్మెల్సీ మరి ఏ విధంగా పనిచేయాలో మీ అంచనాలకు తగ్గ. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటాను ఇప్పించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ఆపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతులతో పాటు నిధులు ఇవ్వాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు మంత్రులు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో ఎక్కువ నీటిని తీసుకుంటున్న ఏపీని కేంద్రం కట్టడి చేయాలని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో 70% వాటా ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుని ఆపాలని సిఆర్ పాటిల్ని కోరారు సీఎం రేవంత్. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. కృష్ణా జలాలపై వచ్చిన విమర్శలే భవిష్యత్తులో గోదావరిపై వస్తాయని చెప్పారు. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అభ్యంతరాలను అన్నిటిని ఉపసంహరించుకోవాలి. ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్ని క్లియర్ అవుతాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఉమ్మడి ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని సిఆర్ పాటిల్ని కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని 5 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని అడిగామన్నారు. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా జోక్యం చేసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. తుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై పాటిల్తో చర్చించామన్నారు ఉత్తమ్. కృష్ణా నదీ జలాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో మరో అడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి సంస్థ చారిత్రాత్మక అగ్రిమెంట్ చేసుకుంది. రాజస్థాన్లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుపై ఎంఓయూ చేసుకున్నారు. రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి సింగరేణి సంస్థ జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో సింగరేణికి నేషనల్ లెవెల్ కంపెనీగా గుర్తింపు రానుంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సందర్శించారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లిఫ్ట్లతో గోదావరి జలాలు తరలిస్తున్నామని వివరించారు. గోదావరి నీటితో వైరా రిజర్వాయర్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు తుమ్మల. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరు వల్లే రాష్ట్రానికి నిధులు రావట్లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ బినామీ బీజేపీ పార్టీని నడుపుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారిని 8 వరుసలుగా మార్చాలన్నారు పొన్నం. కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలిచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణాలు కూడా చెప్పాలా మంత్రి గారు. సీఎంతో మాట్లాడి బిల్డర్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండటంతో చిన్న కాంట్రాక్టర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని మంత్రికి వివరించారు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. దీంతో ఈ నెల చివరి వారంలో బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి. అయితే బిల్లులు పెండింగ్ పేరుతో పనులు ఆలస్యం చేయొద్దని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లపై సమీక్ష నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వర్షాకాలంలోపు ముఖ్యమైనవి పూర్తి చేయాలని హెల్త్, R&B శాఖల అధికారులను ఆదేశించారు. మెడికల్ విద్యార్థులు, పేషెంట్లకు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవనున్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలుపై ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి.